అత్తయ్య, హారతి తీసుకోండి. ఏదేమైనా మీరిద్దరూ కలిసి ఆ కర్పూరాన్ని కొట్టడం మంచిది కాదే. జనాల్ని మోసం చేసి తప్పు చేసిందాన్ని కొట్టకుండా ఏం చేయాలత్తయ్య? ఆ కర్పూరం సంగతి నీకు తెలీదే. అది మీ అమ్మా నాన్నల్ని. ఏంటత్తయ్య నువ్వు అంటుంది? మా అమ్మ నాన్నలేంటి అంటే ఆ కర్పూరం ముందే తెలుసా? చచచచ, అదెప్పుడు ఏం వాగుతుందో దానికే తెలీదే. కర్పూరం మీ అమ్మా నాన్నలకి తెలియడమేంటి? అసలు మీ అమ్మా నాన్నలకి గొడవలంటేనే ఇష్టం ఉండేది కాదే. కర్పూరం లాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండేవాళ్ళు. నిన్ను కూడా అలాగే ఉండమంటున్నావు అంతే. కాదు, చిన్నత్తయ్య ఏదో చెప్పబోయింది. మీరిద్దరూ తనని ఆపేసి కవర్ చేస్తున్నారు. చెప్పాల్సిన విషయం అయితే ఎందుకు ఆపుతామే? నీ మంచి కోరే చెప్తున్నాం. కర్పూరం లాంటి దుర్మార్గురాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ కర్పూరానికి నా కుటుంబానికి ఏదో సంబంధం ఉంది, కానీ అత్తయ్యలు ఎందుకో చెప్పకుండా దాస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. ఎరా బంటి, కళ్యాణ్ ఎక్కడా? నాకేం తెలుసండి, రాత్రి నేను బయటే పడుకుండిపోయాను. బాబుగారు తన రూమ్లోనే పడుకున్నారు. ఇంకా నిద్ర లేవలేదేమో. సరే, మేం వెళ్ళి నిద్ర లేపుతాం. పదక్క. ఏమైంది అత్తయ్య? ఒరి నాయనో, రాత్రి చీర మార్చుకోకుండానే నిద్రపోయాను, ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చెప్పాలరా దేవుడా? ఒరే కళ్యాణ్, ఏమైందిరా నీకు? ఈ చీరేంటి, ఆ విగ్గేంటి, నువ్వేంట్రా? ఏంటి బాబుగారు, మీరేంటి చీర కట్టుకోవడం ఏంటి? అవును బావా, నువ్వెందుకు చీర కట్టుకున్నావు? దొంగ మొహం తానా, ఎందుకు కట్టుకున్నానా? నువ్వు ఆ క్రాంతి కలిసే కదే నాకు ఈ చీర అంట కట్టింది. అయిపోయిందే పూర్ణి, సర్వనాశనం అయిపోయిందే. నా కొడుకు హీరో అవుతాడు అనుకున్నాను, కానీ ఇలా తేడా అవుతాడు అనుకోలేదే. అక్క, ఇక ఆలస్యం చేసి లాభం లేదక్క. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్దాం. పద, రా. హాస్పిటల్ కా? ఎందుకు పిన్ని? ఎందుకేంట్రా? నువ్వు మగాడి వయ్యుండి చీర కట్టుకుంది చాలక ఆడదానిలా నడుస్తున్నావు, ఆడదానిలా మాట్లాడుతున్నావు. నేను చీర సరదాగా కట్టుకున్నానమ్మా, ఇదంతా నిజం కాదు. అబద్ధాలు ఆడకరా. చేంజ్లు వచ్చిన ప్రతి ఓడు ముందు ఇలాగే కవర్ చేసుకుంటాడు. పెద్దవాళ్ళకి తెలియకుండా రూమ్ లో గౌన్లు వేసుకోవడాలు, బాత్రూమ్ లో స్నానానికి వెళ్లి ఆడదల్లా పసుపు రాసుకోవడాలు చేస్తూ ఉంటారు. సేమ్ చేంజెస్ నీలో కూడా వచ్చాయిరా, కన్ఫర్మ్. అబే, మీరు కంగారు పడి అందరినీ కంగారు పెట్టకండి. కంగారు అంటావేంటే? నా కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను,
అవన్నీ అడియాసలైపోయాయి. వీడితో నీ పెళ్లి జరిపిద్దాం అనుకుంటే ఇప్పుడు వాడు ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకునే కర్మ పట్టింది. అమ్మా అదేం లేదమ్మా. అలాంటిదేం లేకుండా చీర ఎందుకు కట్టుకున్నావురా? అత్తయ్యలు ఇంతలా భయపడి బాధపడుతుంటే నిజం దాస్తావేంటి బావా? చెప్పేయ్. ఏం నిజం చెప్పాలి? అంటే వీళ్ళు చేంజ్ వచ్చిన విషయం నీకు ముందే తెలుసన్నమాట. ఒరే బంటి, 24 గంటలు వీడు పక్కనే ఉంటావు కదరా. వాళ్ళు చేంజెస్ రావటం ఖచ్చితంగా నీకు తెలిసే ఉంటది కదరా. మాకెందుకు చెప్పలేదురా? ఈ విషయాన్ని ఎలా దాచావు? ఎందుకు దాచావురా? అది అమ్మా ప్రతిసారి చేంజ్ అనకండి. వినడానికి అసహ్యంగా ఉంది. హా, వినడానికి నీకు అంత అసహ్యంగా ఉంటే నేను ఇలా చూడడానికి మాకెలా ఉంటుందిరా? అత్తయ్య, మీరు అనుకుంటున్నట్టు బావలో ఎలాంటి చేంజ్ రాలేదు. అవునమ్మా, నేను 16 అనాలా? చిచి, నికాసైన మగాణ్ణమ్మా. తన గెటప్ వేయడానికి కారణం తనలో నిద్రపోతున్న కళాకారుడు అత్తయ్య. కళాకారుడా? అవును, సీరియల్స్ లోను సినిమాల్లోనూ యాక్ట్ చేయాలని బావ ఆశపడుతున్నాడు. తనొక మంచి నటుడని గుర్తింపు తెచ్చుకోవాలని తపన పడుతున్నాడు. ఓహో, అవునమ్మా, నిన్న సినిమా ఆఫీస్కి ఆడిషన్కి వెళ్ళాను. అందుకే ఈ గెటప్ వేశాను. ఆడిషన్ ఇవ్వటానికి వెళ్తే అమ్మాయి గెటప్ ఎందుకు వేశారా? అంటే సినిమాలో హీరోకి లేడీ గెటప్ ఉంటుందంటండి. అంతే కదా బాబు? ఎగ్జాక్ట్లీ. అబ్బాయిగా సూపర్గా ఉన్నావు, ఇక లేడీ గెటప్లో ఎలా ఉన్నావో చూసావంటే వేషం కన్ఫర్మ్ చేస్తామన్నారు. అందుకని వేషం వేశాడు. ఆడిషన్ ఇచ్చుచ్చి అలసిపోయి అలాగే నిద్రపోయి ఉంటాడు. అవునమ్మా, చీర కట్టేసరికి అందంగా ఉన్నానని అక్కడున్న వాళ్ళందరూ నాకు దిష్టి పెట్టారు అనుకుంటా. అందుకే ఇంటికి రాగానే యమా నిద్ర వచ్చేసింది, పడుకుండిపోయాను. నువ్వు చెప్పింది నిజమే కదరా? నిజమమ్మా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్న మాట ఎంత నిజమో నేను మగాణ్ణన్న మాట అంత నిజం. నన్ను నమ్మండి. ఇక మీదట ఎప్పుడైనా చీర కట్టుకోవాల్సి వస్తే అత్తయ్య వాళ్ళకి చెప్పి కట్టుకో బావా. చెప్పి కట్టుకోవడం కాదు, ఈ జన్మలోనే చీర కట్టుకోను. ల్యాప్టాప్ పోతే పోయింది. ల్యాప్టాప్ ఏంట్రా? అదే సినిమాలో వేషం వచ్చినా రాకపోయినా పర్లేదంటున్నాను. ఒసే పూజ, నాకు ఒక మాట ఇస్తావా? ఏంటత్తయ్య, ఇక మీదట బావా చీర కట్టుకోకుండా చూసుకోవాలి, అంతే కదా? కాదే. మరి నీకు నిజంగా లవర్ అనేవాడు లేకపోతే నువ్వు బావనే పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వవే. లవర్ లేకపోవడం ఏంటి? ఉన్నాడు కదా అత్తయ్య. అదే లేవే, లేకపోతే మాట ఇవ్వమని అడుగుతున్నా. మాట ఇవ్వే. ఇప్పుడు గాని అత్తయ్య గాని మాట ఇవ్వకపోతే బావ క్యారెక్టర్ని వాళ్ళు అనుమానిస్తున్నట్టే నేను అనుమానిస్తున్నాను అనుకుంటారు. సో బావ మీదే నింద పడకుండా ఉండడానికైనా అత్తయ్యకి మాట ఇవ్వాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు అక్క చెప్పేది నిజమే కదా? ఆగండి అత్తయ్య, మీకు మాట ఇస్తున్నాను. అమ్మయ్యా, నీకు లవర్ లేకపోతే వాడినే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావంటే వాడు మగాడనే నమ్మకం నీకుంది. ఇప్పుడు మాకు నమ్మకం కలుగుతుంది. రే, నువ్వు ముందు చీర తీరా. రేయ్, నువ్వు మళ్ళీ కానీ ఇలాంటి దర్శనాలు ఇచ్చావంటే మేము ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చేస్తాం, చెప్తున్నా. భగవంతుడా, అత్తయ్య దగ్గర అబద్ధం చెప్పి మాటిచ్చాను, అందుకు నన్ను క్షమించు. అర్జెంటుగా మార్చుకోవాలి.
మీరు నిజంగా దేవతమ్మా. ఏదో చిన్న సహాయం చేశానని నాకు 3 పూట్ల భోజనం పెట్టి పోషిస్తున్నారు. రే, ఒక ఆడదాని నుంచి తప్పించుకోలేక తన్నులు తినడానికి సిగ్గులేదు. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే నీతో పాటు మేం కూడా జైల్లో ఉండేవాళ్ళం. జైలు నాకు కొత్త, మీకు కొత్త మేడం. అయినా మీరు అంతవరకు రాణిస్తారా ఏంటి? కాకపోతే ఆ క్రాంతికి నా ఫోన్ నంబర్ ఇచ్చిన ఆ దరిద్రుడెవరో నాకు అర్థం కావట్లేదు. నన్ను చూస్తావేంటి? నాకు తెలిసి వీడి నంబరు నీ నుంచే వాళ్ళకి వెళ్ళుంటుందిరా దరిద్రుడా. సర్లే, ఇంతకీ వీడిని ఎంతకాలం పోషించాలి? మీ నిజం నేను బయటికి చెప్పకుండా ఉండాలి అంటే మీరిది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఏంట్రా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేనంత పెద్దోడిని కాదమ్మా. ఎందుకు 1 వారం ఆగండి, నేను అస్సాం పోతున్నా. ఇక నా యాక్టివిటీస్ అన్నీ అక్కడే చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. దానికి వారం దాకా ఎందుకురా? రేపే టికెట్ బుక్ చేయిస్తాను, పోయి చావు. రేయ్ మేడం, అంతవరకు వీడిన మేడ మీద గదిలో ఉంచండి. అలాగే మేడం. తీసుకెళ్ళండి. రండి పద. అక్క, నిజంగానే పూజకి లవరున్నాడంటావా? ఉన్నాడని ఆ ప్రభాసం చూపిస్తుంది కదే. చూపిస్తుంది కానీ ఆ ప్రభాస్ అమ్మాయిలా అనిపిస్తుంది కానీ నాకు అబ్బాయిలా అనిపించట్లేదక్కా. ఆ విషయాన్ని ఈరోజే తెలిచేద్దామే. ఆ ప్రభాస్ వాడు కాదు ఆమె అని తెలియాలి. వెంటనే పూజకి కళ్యాణ్కి పెళ్లి చేసేద్దాం. ఏంటమ్మా పెళ్ళి అంటున్నారు? నీకు కాదురా, పూజకి. రా కూర్చో. పూజ, సమయానికి వచ్చాడే. హలో ప్రభాస్. రామ్మా. అమ్మ అంటే వస్తుంది అంటే అమ్మాయి అక్క? ఏంటంటే టిఫిన్ చేస్తున్నారా? అవును. నువ్వు అబ్బాయివి కాదు కదా? అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు? మూతి మీద మీసం ఉంది, ఒంటి మీద చొక్కా ఉంది, అబ్బాయి కాదంటావేంటి? ఉరే, మీసం అంటించుకోవచ్చు, ప్యాంటు షర్టు ఎవరైనా వేసుకోవచ్చు. ఆంటీ, ఎందుకు మీరు ప్రతిసారి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు? ఇదేం పద్ధతిగా లేదు, నాకు నచ్చలేదు. ఆహా, మరి రామ్మ అని అమ్మాయిని పిలిచినట్టు పిలవగానే ఎందుకొచ్చావు? అంటే పెద్దవాళ్ళు అబ్బాయిల్ని కూడా రామ్మ, రానాన్న అని పిలుస్తారు కదా, అలా పిలిచారేమో అనుకున్నాను. ప్రభాస్, ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చాడు పూజ. పూజ, అబ్బాయికి టిఫిన్ పెట్టు. కూర్చో ప్రభాస్, కూర్చో. వద్దండి, నేను టిఫిన్ చేసే వచ్చాను. అవునా? కనీసం కాఫీ అయినా తాగు. పూజ, కాఫీ తీసుకురా. కూర్చో ప్రభాస్. అరే కూర్చోమంటుంటే. కూర్చో ప్రభాస్. నువ్విలా ప్రతి దానికి ఇబ్బంది పడుతుంటే నువ్వు అబ్బాయి కాదు అమ్మాయివేమోనని అనుమానపడుతున్నారు మా అమ్మ వాళ్ళు. కూర్చో.
బాబు, ఆ, ఆంటీ మనకి ఆస్తిపాస్తులు ఏమాత్రం ఉన్నాయేంటి? ఆ, బాగానే ఉన్నాయంటీ. కాఫీ తీసుకో ప్రభాస్. పూజ, మనం ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళాలి. ఆ వెళ్దాం. ఆ, అనుష్క కూడా మనతో రావాలి. ఏమైందిరా? ఏం కాలేదు. అయ్యో అయ్యో, అయ్యయ్యో, ఆ, ఏ పూర్ణి, నీకు బుద్ధి లేదా? సారీ అక్క, చూసుకోలేదు, చెయ్యి తగిలింది. సారీ బాబు, ఏమనుకోకు. ఏ ఏం చేస్తున్నావు? షర్ట్ మీద కాఫీ పడితే తుడుస్తున్నాను రా. ఏం కాదులే. ఏ ఏం అవసరం లేదు, నేను తుడుచుకోగలను. బయటికెళ్ళాలంటున్నావు? కాఫీ పడిన షర్టుతో ఎలా వెళ్తారు? కళ్యాణ్, నీ రూమ్లోకి తీసుకెళ్ళి అబ్బాయికి ఒక షర్ట్ ఇవ్వరా, మార్చుకుంటాడు. పద ప్రభాస్. నీ రూమ్లోకా? ఏం అవసరం లేదు, కూర్చో. ఏంటి రూమ్లో కంటే అంత కంగారు పడుతున్నావు? పూజ, అప్పుడెప్పుడో నాకు గిఫ్ట్ ఇవ్వాలని ఒక షర్ట్ కొన్నానన్నావు కదా, అది ఉంది కదా? ఆహా ఉంది ఉంది. రా రూమ్లోకి వెళ్ళి మార్చుకుందాం. ఆగు బాబు. ఎంత మీరిద్దరూ ప్రేమించుకున్నా పెళ్లి కాని అమ్మాయి గదిలోకి మీరు మా ముందే లోపలికెళ్ళి షర్టు మార్చుకుంటాననడం ఏం బాలేదు. నువ్వు వెళ్ళి షర్ట్ తీసుకురావే, చెప్తా. ఏయ్, చేయొద్దు. నువ్వు మగాడివైతే మగాడి రూమ్ లో షర్ట్ మార్చుకోవడానికి ఇబ్బంది ఏంటి? అసలు షర్టు మార్చుకోవాలంటే గదిలోకే వెళ్ళాలా అక్క? మగాడేగా, ఇక్కడే మార్చుకోవచ్చు. ఏంట్రా బాబు ఇలా ఇరుక్కుపోయాను, ఇక్కడే మార్చుకోమంటుంది. ఏంటి అలా చూస్తున్నావు ప్రభాస్? అమ్మవాళ్లే కదా, వాళ్ళ ముందు నేను ఎన్నిసార్లు షర్ట్ మార్చేసుకోలేదు. వాళ్ళకి నేనెంతో, నువ్వు అంతే. మార్చుకో, ఏం పర్లేదు. మార్చుకో. అదేంటి షర్ట్ మీద షర్ట్ వేసుకున్నావు? ఆ, ఈ షర్ట్ నాకు సెంటిమెంట్ ఆంటీ. ఇది వేస్తే ఇంట్లోనే వేస్తాను, తీస్తే ఇంట్లోనే తీస్తాను, బయట ఎక్కడా విప్పను. అది కాదు ప్రభాస్, కాఫీ పడిన షర్ట్తో
కంఫర్ట్గా ఉండదు కదా. నాకు కంఫర్ట్గానే ఉంది. పూజ మనం వెళ్దామా?